వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ అండ్ బీభత్సంగా డాన్స్ చేశారు. పాటకి డాన్స్ కి సంబంధం లేకుండా వండర్ఫుల్, సూపర్. సో ఇవాళ ఆల్ ఏజ్ గ్రూప్స్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. వెరీ గుడ్. అందరు కాలేజ్ స్టూడెంట్సే కదా? అవునా? వెరీ గుడ్. ఎస్ వన్. ఇక్కడేమో సూపర్, వాళ్ళ ముగ్గురు క్లాప్స్. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. నాకే పెళ్లి కావాలనుకోవడం స్వార్థం, నాకు పెళ్లి కావాలనుకోవడం సహజం, నాతో పాటు అందరికీ పెళ్లిళ్ళు అయిపోవాలనుకోవడం శాడిజం. ఇది అర్థం చేసుకోవడం చాలరా. భగవంతుడు అన్ని చూస్తూనే ఉంటాడు. చిత్రగుప్తుడు అని ఒకడు నువ్వు చేసే మంచికి చెడుకి అన్నిటికీ యమలోకంలో లెక్కలు వేస్తూ ఉంటాడు. యమధర్మరాజు ఆజ్ఞ ప్రకారం వాళ్ళు చేసిన పాపాలకు తగ్గట్టు అప్పటికప్పుడే శిక్ష విధిస్తాడు. ఇంకో 2-3 డైలాగులు కలిపి పెట్టరా, సగం ఎపిసోడ్ వచ్చింది. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ అంటే ఎక్సాగ్రేషన్. బాలయ్య బాబు పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంటే ఎక్సాగ్రేషన్ అవుతుంది. బట్ ఈ రోజు ఆయన బర్త్డే కాబట్టి అయినంత కాకుండా అందులో సగమైన మేము డైలాగ్స్ చెప్తాం. ఇవాళ కాదు నాన్న, రేపు ఆయన బర్త్డే. సో వెరీ గుడ్. సో ముందుగానే బాలయ్య బాబు గారు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Yes, definitely a legend, a wonderful actor and a sweetheart, Balaya Babu garu. And what an energy. And ఆయన చెప్పిన ఆయన స్టైల్లో చెప్పే డైలాగ్ డెలివరీ గానీ, ఆయన మాట్లాడే తెలుగు ఉచ్చారణ భాష, nobody can beat it. He is always a legend. So a legend ki one more time many happy returns of the day. ఏదో డైలాగ్ చెప్పు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble, I am the truth. P for పెద్దన్నయ్య. నన్ను చంపగల మగాడు మొనగాడు ఈ సీమలోనే ఇంకా ఎవరు పుట్టలేదు, ఈ స్టేట్ లో ఇంకా పుట్టబోడు కూడా. అది ఆయన డైలాగ్ కాదు, నువ్వేదో చెప్తున్నట్టుంది ఆ డైలాగ్ నాకు. ఓకే, ఆర్ ఫర్. హలో, నా పేరు చరణ్. హాయ్ చరణ్. ఆర్ ఫర్ రౌడీ ఇన్స్పెక్టర్. నా ఒంటి నిండా కాకి బట్టలు ఉన్నంత సేపే నేను పోలీస్ రా, లేకపోతే నీకంటే మించిన మొగాడే పుట్టలేడు రా. పెన్ను పేపరు చేత బట్టి తోచిందల్లా రాయా బట్టి నారా తిట్ట తగలెట్టాడా బ్రహ్మ. టెన్షన్ పడకు, రిలాక్స్. నవ్వు ఒకసారి. నువ్వు ఆర్ ఫర్ ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? రౌడీ ఇన్స్పెక్టర్. నా ఒంటి నిండా కాకి బట్టలు ఉన్నంత సేపే ఇన్స్పెక్టర్, లేకపోతే నిన్ను మించిన మొగాడేరా. నా ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకే నేను ఇన్స్పెక్టర్. ఒక్కసారి. నా ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకే నేను పోలీస్. ఒక్కసారి యూనిఫామ్ తీస్తే నీకంటే పెద్ద రౌడీ. ఆయన దిగ్భ్రాంతికి గురై ఉన్నాడు. ఆయన ఆన్సర్ చెప్పేశాడు, అయిపోయింది. మిగతానే నా గుర్రం ఏది, నా మంత్రులంతా ఎటు వెళ్ళారు. ఓకే, ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఈ ఫర్ ఇన్స్పెక్టరా? ఐ ఫర్ ఇన్స్పెక్టర్, ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ఉంటుందా? పర్లేదు, అడ్జస్ట్ చేద్దాం. ఈ ఫర్ ఇన్స్పెక్టర్ ప్రతాప్. 6 కోట్ల ఆంధ్రుల గుర్తుని, 100 కోట్ల భారతీయుల ఉద్రేకాన్ని, తెలుగు జాతి పౌరుషాన్ని ఇన్స్పెక్టర్ ప్రతాప్ ని. జై బాలయ్య. అంత మంచి డైలాగ్ ని ఆవిడ ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు పద్యం చెప్పినట్టు చెప్పావు. కూర్చో. ఓకే, ఎస్ ఫర్ మహేష్. పిలిచావా చెప్పావా? చెప్పా సార్. చెప్పావా? మహేష్ అంటే అది పిలిచావనుకుంటా నేను ఎవరినైనా. ఎస్ ఫర్ సమరసింహారెడ్డి. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా, నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మీసం మొలిచుంటే
నన్ను చంపరా, రారా చూసుకుందాం. నన్ను చంపరా, నన్ను చంపరారా. నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా. నీ అబ్బ నీకు మొలతాడు కట్టుంటే, నీ మూతి మీద మీసం మొలిచుంటే రారా చూసుకుందాం. నీ ప్రతాపమో నీ ప్రతాపమో నా ప్రతాపమో. అలా కొట్టాలన్న తొడగొడితే దెబ్బ వాచి ఎగిరిపోయి. ఇంకో ఎస్ఫర్. హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. మై సెల్ఫ్ ప్రసన్న. ప్రసన్న. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ 40 రూపీస్ ఫైన్. ఎస్వర్ సింహ. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ. కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి నీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఏయ్ సూపర్. సో ఎవరెవరు ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ చెప్పారు ఇక్కడ? ఎస్, మీరందరు కిందకి రండి. గురుగారు మ్యూజిక్ వస్తుంది, నడుచుకుంటూ రండి. ఆ ఎర్రది ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళండి. మళ్ళీ వెనక్కి నడుచుకుంటూ రండి. ఇగో ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత తొడగొట్టి అనండి. అంతేనా? రెడీ, మ్యూజిక్. ఆక్రమించాడే చిన్నోడే దూరం 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 దిప్పురా, దూరంగా లాగుదాన్ని. అదే అదే అది అబ్బా, అదే అదే మరి ఎక్కువ ఉంది, చేపించాలి నువ్వు. ఓకే వెళ్ళా, సూపర్. రెడీ, మ్యూజిక్. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. ఇదేదో పార్క్ లో వాకింగ్ వచ్చినట్టు బాగా వచ్చింది. ఆగు, ఇప్పుడు ఆంటీ ఇంకో ఆంటీ చేస్తారు, చూద్దాం. ఆంటీ రెడీయా? నువ్వు కంగారు పడిపోయారు, నీ స్పెషల్. రెడీ, మ్యూజిక్. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే మేడం గారు అయితే అంటే రాత్రి దొంగతనాలు చప్పుడు చేయకుండా వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆవిడ బలంగా ఉంది కాబట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. సూపర్ మ్యాన్. స్కూల్లో టీచర్ వెళ్ళి గోడ ముట్టుకురమ్మన్నాడు. ఈసారి ఏం చేస్తావు అంటే, నువ్వు అది ఈ సంకా అండ్ బాడీ గ్యాప్ పెట్టి ఇట్లా గ్యాప్ పెట్టి ఫుల్ గాలి గట్టిగా పీల్చుకుని వెళ్ళు. నువ్వు అదేదో ఎత్తుకుంటూ దొరుక్కుంటూ గోడ దగ్గరికి అలా కాకుండా రెడీయా? గెట్ ఇన్ టు ది మూడ్. మ్యూజిక్. పాపం ఆ అబ్బాయి బాడీ అన్ని అంతే పెట్టాడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా రమ్మన్నారు, నా పనే నేను పోతా అంటే అక్కడ దాకా వెళ్ళి వార్నింగ్ ఇచ్చి వెనక్కి వస్తున్నాం అనమాట. ఇలా కాదు, అసలు ఎలా చేయాలో ఆవిడ చేసి చూపిస్తాను. ఓకే, మ్యూజిక్. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి, జానకి 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 ఎక్కడికి పోతావే జానకి. సెంటర్ వరకు ఓకే, స్టార్టింగ్ ఓ ఇక్కడ బుర్రలుంది, ఓకే 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 అని చాలా జాగ్రత్తగా వెళ్ళావు. వెరీ గుడ్. ఇక్కడికి వచ్చాక యాటిట్యూడ్ చాలా బాగుంది. ఇదంతా కాదు, ది స్పెషలిస్ట్. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. రెడీ, మ్యూజిక్. నాకు వెనకేదో బస్తానేదో ఈడ్చుకొస్తున్నట్టున్నాడు ఈ అబ్బాయి అనుకున్నా. బట్ సూపర్ చేశారు, వండర్ఫుల్. ఇప్పుడు బాలయ్య బాబు గారి సాంగ్ కి మీరు అందరు డాన్స్ చేస్తారు. నేను హ్యాపీ. అసలు మామూలు కూడా, అసలు మనం కూడా డాన్స్ చేద్దాం. మ్యూజిక్.
సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే ఇక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఓకే సూపర్. సో బాలయ్య బాబు గారు అంటే నిజంగా చాలా మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇష్టపడే వాళ్ళు. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ గా ఒక సూపర్ స్టార్ పొజిషన్ లో అంతలా ఎంటర్టైన్ చేస్తూ అన్ని క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ఇప్పుడు కలిసిన ఎంతో చక్కగా మాట్లాడే వ్యక్తి. సో అలా ఇష్టపడతాం కదా మనం, చాలా మందిని ఇష్టపడుతూ ఉంటాం. సో చూడు ఏ సందర్భంలో అవతల వ్యక్తిని మనం ఇష్టపడతాం అంటే వాళ్ళు ఫ్యాన్ అవడం కానీ ఇష్టపడడం కానీ ఎప్పుడు అవుతాం? హలో ప్రదీప్. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ 40 రూపీస్ ఫైన్. 10 రూపీస్ పెంచా. బాహుబలి కట్టప్పని మామ నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అంటే కట్టప్ప ఆల్రెడీ నువ్వు నెత్తి మీద కాలు పెడుతున్నావు కదా భయ్యా, మళ్ళీ పెళ్ళ వచ్చి ఆవిడ కూడా పెట్టిద్ది ఎందుకు లేని చేసుకోలేదు. అందుకేగా మనం ఏం మాట్లాడుకుంటున్నావు, నువ్వేం చెప్పావు నాకు? నిన్ను చూసి అన్ని మర్చిపోతున్నా ప్రదీప్. ఇదో బిస్కెట్ నేర్చుకున్నారు జనాలు, ఏది మర్చిపోయినా నా మీతో చేస్తారు. ప్రదీప్ అవును, నేను కూడా అంతే. మా టీచర్ చూస్తే ఎగ్జామ్ రాయడం మానేసేవాడు. ఎగ్జామ్ వాళ్ళు ఉన్నప్పుడు మనకేం రానప్పుడు ఇన్విజిలేటర్ స్లిప్స్ ఉంటే రాసుకోండి అన్నప్పుడు అతన్ని ఇష్టపడతాం. తర్వాత ఇష్టపడదు కానీ ముందు చిట్టి తీసి రాయాలి కదా. నువ్వు చిట్లు పెడతావా? కన్ఫ్యూజ్ అవ్వవా? ఆ సబ్జెక్టో కాదో, ఏ క్వశ్చన్ ఎక్కడుంది ఏంటి? అదేం లేదు, ఎగ్జామ్ ముందే చూసేసుకుంటా. నేను మినిమం బుక్ అంతా పెట్టేసాను, ఎక్కడుందో తెలియదు అందులో ఎతకాలంటే. గర్ల్ ఫ్రెండ్ తో బిల్లు కట్టించి మగాడిని చూస్తే చాలా ఇష్టం చేయాలనిపిస్తుంది. పిచ్చివాడా, అమ్మాయి కూడా ఏ కాలంలో బతుకుతున్నావా నువ్వు? ఇలా అయితే ఎలా బతుకుతావా నువ్వు? నా గర్ల్ ఫ్రెండ్ తన సెల్ నెంబర్ ఇచ్చినప్పుడు తను ఇష్టపడతాను. సెల్ నెంబర్ ముందు నుంచి లేకుండా గర్ల్ ఫ్రెండ్ అయిపోయిందా? తన ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ దా? హాయ్ ప్రదీప్. హాయ్, ఐఎమ్ యామిని. యామిని, జిమ్ కి వెళ్తారు మీరు? వెళ్ళరా? ఓకే. నన్ను భరించే వాళ్ళని నేను ఇష్టపడతాను. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్ డార్లింగ్, ఏం చదువుతున్నావు నువ్వు? 9th. ఓకే. 10 గంటలకు షాప్ కట్టేశాక కూడా ఒరిజినల్ రేట్ కి మనకి మందు తెచ్చిస్తే వానికి ఫ్యాన్ అయిపోతాం. యారా 9వ క్లాస్ కి 9ంటికి షాపులు కట్టేస్తారులే, తెలిసిపోయిందా నీకు? మందు బాబులు మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ మాధవ్. మాధవ్ పంగా. వాట్ ఇస్ పంగా? ఏ నీ నిక్ నేమ్ ఏంటి చెప్పు? మాధవ్. అదే లే పంగా. పంగా ఎందుకు పెట్టారు నీకు నిక్ నేమ్? అందరికి పంగనామం పెడతారా ఏంటి? నేను వాష్రూమ్ లో ఉన్నప్పుడు నా వాటర్ రాకపోతే నా ఫ్రెండ్ వాటర్ తెచ్చిచ్చినప్పుడు వానికి ఫ్యాన్ అవ్వాలనిపిస్తుంది. చెంబు నీళ్ళకి నువ్వు అభిమానిస్తున్నావు నువ్వు. హాయ్ ప్రదీప్, హౌ ఆర్ యు? ఐఎమ్ 50 రూపీస్ ఫైన్ డార్లింగ్. ప్రదీప్, నా హోంవర్క్ ఎవరు రాసలేదు, నువ్వు రాస్తే నేను ఇష్టపడతా. గ్యారంటీ రాస్తా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ రాధిక. ఫ్రాంక్ గా మాట్లాడా. ఆగరా, అదేం స్పీడ్ రా బాబు, మెల్లగా వెళ్దాం. హాయ్, దిస్ ఇస్ రాధిక. మీరిద్దరు కలిసి వెళ్తారు జిమ్ కి? ఫ్రాంక్ గా మాట్లాడే అబ్బాయిని చూసి నేను ఫ్యాన్ అయిపోతా. కలిసారా అలాంటి అబ్బాయిలు ఫ్రాంక్ గా మాట్లాడేవాళ్ళు? థ్యాంక్ యూ. వాళ్ళు ఏం రాయాలో అర్థం కాక వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయిని లవ్ చేసాను ఒకే ఒక్క కారణంతో ఇన్విజిలేటర్ వచ్చి స్లిప్ లిస్ట్ చూసావు భయ్యా, ఫిదా అయిపోవచ్చు. నిన్ను ఫెయిల్ చేసి మళ్ళీ అక్కడే ఉంటావానా? నేను చూసా ఈ సినిమా, నేను లోకల్. అంబానీ జియో డిజిటల్ లైఫ్ ఇంకా 4 years ఎక్స్ట్రా ఇస్తే నేను ఫ్యాన్ అయిపోతా.
నువ్వు పని చేయ కంపెనీ రాసి ఇచ్చేయమని లేకపోతే నీకు. హాయ్ ప్రదీప్. హాయ్, నా పేరు అభినవ్. అభినవ్. అభినవ్ అదే నేను అన్నాను రా. ఏం చదువుతున్నావు? 6th 7th 8th. అంటే ఆ రోజు ఏ మూడు ఉంటే ఆ క్లాస్ లో కూర్చుంటాడు అబ్బాయి. తప్పే ఉంది నాలాగే. వర్షం జోర్లో పడినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇస్తే తన ఫ్యాన్ అయిపోతే. అరే నువ్వు కట్అవుట్ కి మీరు మాట్లాడే మాట ఏమైనా సంబంధం ఉందిరా? ఆడు 9ంటికి వైన్ షాప్ అంటాడు, నువ్వు వర్షం పడితే అమ్మాయి ఐస్ క్రీమ్ అంటావు. వామ్మో, జియో ఆఫర్ పెట్టినట్టు పియో ఆఫర్ పెడితే వాడికి నేను ఫ్యాన్ అయిపోతా. అది ఇలాగా ఇది ఇలాగా అంతేగా. Hi bro, how are you? I'm 60 rupees fine. My name is Durgesh K. Durgesh. మా ఫ్రెండ్ వాళ్ళ పోరి బీడీసి అప్పుడే కింద పడిపోతా. మళ్ళీ వెళ్ళాడా డిపార్ట్మెంట్కి? వెళ్ళాడా? మళ్ళీ వెళ్ళాడా? వెళ్ళాడా? పిలుస్తా పిలుస్తా పిలుస్తా. ఈ కాలు ఈ 2 చేతుల వేళ్ళతో నీ కాలు బట్టను వేలు పట్టుకుంటారు. ఓకే సూపర్. సో ఇప్పుడు 2 టీములు మీరు. ఈ టీం లోంచి ఓ 4 వస్తారు, ఈ టీం నుంచి ఓ 4 వస్తారు. మీ 4కి ఇప్పుడు పోటీ ఉంటుంది. సో ఆ 4 బాగా ఆడితే ఈ టీం అంతా కలుస్తుంది. ఓకే, మీ టీం ని గెలిపించే ఆ 4 రండి, ముందుకు రండి. ఇట్స్ సైడ్ టీం ఫస్ట్. ఓకే, సో ఇప్పుడు మీ 4 టీం, మీ 4 టీం. టెన్షన్ పడక్కర్లేదు. నేను టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ మీద వర్డ్స్ మీకు ఏం గుర్తొస్తే ఆర్డర్ లో ఆ వర్డ్స్ చెప్పుకుంటూ వస్తారు. ఆ వర్డ్స్ రిపీట్ అవ్వకూడదు. ఒకరు చెప్పింది ఇంకోళ్ళు చెప్తే అవుట్ అయిపోతారు. అవుట్ అయిన వాళ్ళు కూర్చుంటారు. రైట్? సో అలా 4 కూర్చున్నారు అంటే మీ టీం ఓడిపోయినట్టు. ఐ మీన్ ఎవరి టీం అయినా ఓడిపోయినట్టు. ఓడిపోయిన టీం కి పనిష్మెంట్ ఉంటుంది. రెడీయా? సో ఫస్ట్ టాపిక్, తెలుగు సినిమాల్లో ఉన్న హీరోయిన్స్. సమంత, తమన్నా, రెజీనా, అనుష్క. అనుష్క తొందరగా అంటే ఆ దారిలో కాదు, దగ్గరికి వచ్చాక. కాజల్. కాజల్. నువ్వు మూతి కొట్టేసుకున్నావు మైకుని. పాపం పాపం ఇప్పుడు మూతి వాచిపోతా. కాజల్ త్రిష, శృతి హాసన్, శ్రీదేవి, రకుల్ ప్రీతి. రకుల్ ప్రీతి అంటే మీ చుట్టాలా? రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీతి సింగ్. మళ్ళీ ప్రీతి అంటావు. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. తాప్సీ, సురభి, నిత్యమీన్, దీపికా పడుకోన్. ఇంచుమించుగా ఆవిడంతున్నావు. ఇప్పుడు దీపుగా పడుకునే, దీపుగా నుంచునే కాదు నాన్న. అవుట్. ఆవిడ తెలుగు సినిమా చేయలేదు ఇంకా. కూర్చో. రమకృష్ణ, రాశికన్న, సావిత్రి, త్రిష. కూకో కూకో. మీ టీం నుంచి ఒకరు పోయారు, మీ టీం నుంచి ఒకరు పోయారు కాబట్టి టాపిక్ చేంజ్. మీకు తెలిసిన ఏరియా పేర్లు. ఫలక్నమా, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్. అమ్మా ఎస్ఆర్ నగర్. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల టైం పట్టింది ఆవిడకి ఎస్ఆర్ నగర్ గుర్తు తెచ్చుకోవడానికి. దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, చంద్రాయన్ గుట్ట, చంద్రాయన్ గుట్ట, చంద్రాయన్ గుట్ట, మలక్పేట్, నారాయణగూడ, లింగంపల్లి. నువ్వు నీ దాకా రాని మా అమ్మాయి. ఇప్పుడు చెప్పు. లింగంపల్లి, కాచిగూడ, చైతన్యపురి, చైతన్యపురి, బేగంపేట్, హైటెక్ సిటీ, బర్కత్పుర, సికింద్రాబాద్, విజయనగర్, ముషంబాద్, ముషంబాద్. అంటే కాదు నాన్న, ముసారాబాద్. అలా కంగారు ఏం లేదు. ముషంబాద్. స్పీడ్ కాదురా, గట్టిగా. ముషిరాంబాద్. అంటే కష్టం. ఆగ్రా. ఆగ్రానా? భోజనాలు పెడతారు, కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చుంటావా? హిమాయత్ నగర్, కాచిగూడ, కూకో కూకో. కూరగాయల పేర్లు అంటే కూరలు. చికెన్ కర్రీ, పన్నీర్ మసాలా, వంకాయ కూర. అరే అదేదో మైకులో చెప్పురా. ఫిష్ కర్రీ.
ఇందాక ఏం చెప్పావు? వంకాయ. మరి ఇప్పుడు ఫిష్ ఎందుకు చేసావు దాన్ని? నాకు వంకాయ కూర అర్థం కాదురా మరి. పెద్ద ఉగాండాలో చేస్తారండి వంకాయ కూర, మా ఇంట్లో కూడా చేస్తారు. అంటే అది కుళాయా వంకాయ నాకు తెలియాలి కదా. వంకాయ కూర, అది ఎగ్ కర్రీ, మటన్ కర్రీ, చోలా బటూర్, ఆలుగడ్డ, బంగాళదుంప కూర. కరెక్టే చెప్తున్నావు నాన్న. ఇది ఉంది కదా అంటే అది వెళ్ళదు, ప్రపంచానికి వినపడాలి కదా. బంగాళదుంప కూర. కొన్ని కోట్ల మంది చూస్తారు కదా ఈ షో, వాళ్ళకి వినపడాలంటే నువ్వు మైక్ లోనే మాట్లాడాలి, నీ మనసులో మాట్లాడుకుంటే. బెండకాయ కర్రీ, దొండకాయ కర్రీ, గోకరకాయ. గోకరకాయ? ఈ గోకరకాయ ఏంట్రా? చిక్కుడుకాయ, కుంటి కూర. ఆవిడెవరు? ఈ కుంటి కూర ఎవరమ్మా? గోంగూర, తెలంగాణలో కుంటి. కుంటి కూర? ఓహో. గోంగూర. ప్రదీప్ ఒక్కసారి అయిపోద్ది, కూర్చోయి మళ్ళీ రౌండ్ వస్తాం. వాళ్ళు కూర్చున్నారు. కాలీఫ్లవర్, పప్పు టమాటా కూర అది చెప్పాలి. పప్పు టమాటా. టమాటా పప్పు అనొచ్చు కదరా. చెప్పు. టమాటా పప్పు. టమాటా పప్పు. కాలీఫ్లవర్. Winners. Congratulations. Very good. Well done. Congratulations. ఏనా హ్యాపీగా భోజనాలు కూర్చున్నారు. ఓడిపోయారు కాబట్టి మీకు పనిష్మెంట్ ఉంటుంది. అమ్మాయిలు ఇద్దరు కరాటే చేస్తూ కాగునింతని చెప్పాలి. రండి. ఇప్పుడు ఎలా అంటే ఈవిడ కాగునింతని చెప్తే మీరు కరాటే చేస్తారు ఒక్కొక్క లెటర్ కి. యాక్షన్. కా, కి, ఏంది పిండి రుబ్బుతావేంది? అదేమన్నా కారు లారీ స్టీరింగ్ టపా తిప్పుతున్నావు. ఇగో గట్టిగా ఇలా చేతులు. రెడీ. తిప్పు స్టీరింగ్ అటు నుంచి తిప్పు. ఇద్దరు గేరే ఇటు గేరే వేసి ఇటు తిప్పు. మీ ఇంట్లో ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఉన్నారమ్మా చుట్టాల్లో? అంటున్నావు. ఇందాక ఇలా అంది, ఇప్పుడు చేయి మూడు చేతులే అంతే. కో కౌ, కౌ, మాటలు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సూపర్, వండర్ఫుల్. కూర్చోండి. అంకుల్ ఇద్దరు పూచ్. సాగునింతం డిఫరెంట్ డాన్స్ భంగిమలు పెట్టాలి. చా, చీ, చూ. ఓకే, రెడీ. చెప్. చా, చా, చీ, చీ. ఇదేంటి భయ్యా ఎమర్జెన్సీ? సార్ ఎమర్జెన్సీ. తొందర ఫాస్ట్. చూ, చూ, చే. అబ్బా ఇదేం డాన్స్? చే, చై, చో. అరే చెంపించి పంపించేయండి. లాభం లేదు, చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు ఈ అబ్బాయి. చౌ, చం, చహ. ఇదేంటన్నా? ఇదేంటి? నీకు వచ్చి కాబట్టి చేయలే, కానీ ఇలాంటి కొత్త డాన్స్ భంగిలు నాకు కూడా తెలియదు తెలుసా. అవి చాలా వెరైటీగా ఉన్నాయి. వండర్ఫుల్, సూపర్.
గురుగారు రండి. నువ్వు ఈ గుణితాలు చెప్పడం నీకు పనిష్మెంట్ లే అమ్మా, అది వేరే విషయం. కొంచెం ముందు రానా ప్రపంచానికి అనుకూలంగా. ఎస్ పా గుణితం పా 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 పి పి పు రెండు కాలేదు ఇప్పుడు. పే పే పై పం పహ. అబ్బా సూపర్ వండర్ఫుల్, చంపేశారు మీరు అసలు. ఇది కరాటే అని ఏదైనా కరాటే గురువుకు తెలిస్తే వేసుకున్న బ్లాక్ బెల్ట్ తీసి మరి కొడతారు మనల్ని. వండర్ఫుల్ సూపర్ అండ్ థ్యాంక్ యూ మేడం గారు, బాగా కష్టపడ్డారు. మైక్ కొంచెం బరువుగా అనిపించలేదు మీకు? అదే థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఏదైనా ఇమాజినరీ సినిమా స్టోరీ అనుకున్నారు ఎవరన్నా? సో మీరు కథ చెప్తారు ఇటు సైడ్ నుంచి, ఈవిడ కథ అయిపోగానే నీ కథ వింటా భయ్యా. రండి మేడం. సో నాకు కొంచెం చౌడు కొంచెం గట్టిగా చెప్పే. ఓకే, ఆ సినిమా హైలైట్ చెప్తా నేను ఫస్ట్. దానికంటే ముందు ఇది కూడా చెప్పు. పొగ తాగుట, మద్యం సేవించుట, హానికరం. ఈ సినిమా చాలా ఈ మూవీ చాలా వాల్యుబుల్. ఎక్స్క్యూజ్ మీ, నా కాల్ వస్తుంది. హలో షారుఖ్ ఖాన్, ఆగాగో హాఫ్ అన్ అవర్. నేను ప్రదీప్తో ఈ స్టోరీ బిజీగా ఉన్నాను. స్టోరీ ఇప్పుడు అడుగుతున్నాను షారుఖ్ ఖాన్, నాకు చాలా ఉందంట కదా, అది ఇట్టంట కదా, నాకు మొన్ననే ఇంకా ఇట్టు కాలేదు. నేనేమనుకుంటున్నా వాళ్ళు ఇంకా బట్టలు హాలీవుడ్ వాళ్ళు కూడా బట్టలు. దీపిక ఏం లేదు డార్లింగ్, నో ప్రాబ్లం నో ప్రాబ్లం. డిన్నర్ రా పర్లే, స్టోరీ విన్నా. అదే ఈవినింగ్ ప్రియాంక చోప్రా కలుస్తున్నా, కాఫీ అయిపోయి డిన్నర్. ఇది క్రీమ్, ఇది అది బిస్కెట్ రా, ఇది క్రీమ్ బిస్కెట్. అయితే హాలీవుడ్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ప్రసన్న ప్లీజ్ ప్రసన్న ప్రసన్న ప్లీజ్ ప్రసన్న చేయండి. నేనే ప్రసన్న. ఓ నువ్వా? ప్రసన్న ప్లీజ్ ప్రసన్న నాకు ఆ స్టోరీ అని అంటే వద్దొద్దు, నేను బాలుబాబుకి ప్రదీప్కే చెప్పాలి, నేను ఎవరికి చెప్పలేను, అది మా ఇద్దరి మధ్యలో సీక్రెట్. అయితే నేను ఇప్పుడు సినిమాలోకి వెళ్తున్నాను, స్టోరీ చెప్తున్నాను. ఫస్ట్ కెమెరా ఆన్ అవుతుంది, వరల్డ్ మ్యాప్ వెళ్ళిపోతుంది, గ్లోబ్ తిరుగుతుంది, ఇంకా జూమ్ ఇండియా మ్యాప్ కి వచ్చేసింది. వెరీ గుడ్. ఇంకా జూమ్ ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది, హైదరాబాద్ కి వచ్చింది, ఇంకా జూమ్ సైడ్ కి వెళ్ళింది కెమెరా, ట్యాంక్ బోన్, బుద్ధుడి విగ్రహం, మళ్ళీ ఇంకా సైడ్ కి వచ్చింది బిలామంది టెంపుల్. కెమెరామెన్ నడుము పట్టేద్దాం. ఇంకా సైడ్ కి వచ్చింది చార్మినార్. అక్కడ చాయ్ బండి ఉంటుంది, అది బాగుంటుంది ఆ చాయ్. చార్మినార్ పక్కల పెద్ద బిల్డింగ్, అది అక్కడ బిర్యానీ బాగుంటది. తెల్ల పెద్ద బిల్డింగ్, తమనా కన్నా తెల్ల ఉంటది. బిల్డింగ్ తమనా కన్నా తెల్ల కూడా. వెరీ గుడ్. నీకన్నా తెల్ల ఉంటది బిల్డింగ్. మనం పెయింట్ మార్చాలి అయితే. కెమెరా జూమ్ అవుతుంది, బిల్డింగ్ పెద్ద బిల్డింగ్. అప్పుడు ఆకాశం మీద ఉరుములు, ఆకాశం మీద ఉరుములు, మెరుపులు. అప్పుడు గాలిపటం నుంచి హీరో వస్తున్నాడు. గాలిపటం పట్టుకుని హీరో వస్తున్నాడా? దిగుతున్నాడు. అదేమన్నా పారాషూట్? బిల్డింగ్ మీద దిగాడు, బిల్డింగ్ బద్దలైపోయింది. బిల్డింగ్ పక్కన గ్రౌండ్, పిల్లలు ఆడుతున్నారు, అసలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏం పలిగింది అది, బద్దలు ఎందుకు అయింది ఆ బిల్డింగ్? సీన్ కట్. సూపర్ రా, భలే వచ్చింది, సూపర్ వచ్చింది ఈ సినిమా. సీన్ కట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ అప్పుడు గాలిపటం నుంచి వస్తున్న హీరో అడుగేశాడు, ఇంకొక అడుగేశాడు, బద్దలు అయిపోయింది. అది జూమ్ తీసిన మీద నుంచి కిందికి మీదికి 6 ప్యాక్స్. హ్యాండ్ కి కెమెరా వచ్చింది, షర్టు బద్దలు అయిపోయింది. అన్ని ఎరకొట్టేలాగే ఉన్నాడు. మళ్ళీ మీదికి వచ్చింది ఆయన క్రిష్. ఆయన క్రిష్ గెటప్ లో వచ్చినాడు, బ్లాక్ డ్రెస్ లో వచ్చినాడు కదా. షర్ట్ లోపల క్రిష్ గెటప్, క్రిష్ గెటప్ లో వచ్చినాడు. బ్లాక్ డ్రెస్,
ఆ హీరో ఎవరో కాదు, బాలుబాబు. సూపర్. థియేటర్ లో మొత్తం బద్దల్ బద్దల్, అమ్మాయిలు విజిల్లు, అబ్బాయిలు పేపర్లు ఎగరేయడం, పిల్లలు ఆశ్చర్యపడడం. నీకు అవన్నీ వదిలే, స్క్రీన్ మీద ఏం జరిగిందో చెప్పు. స్క్రీన్ మీద స్క్రీన్ మీదే. సూపర్. అయితే అప్పుడు బాలుబాబు ఇట్లా నడిచిండు. మీరు కూడా ఒకసారి వచ్చి వాక్ చేయండి. అలా అయితే మరి హీరోయిన్ సాంగ్ నాకే పెట్టాలి. 85 సంవత్సరాల ముసలమ్మ బట్టతలతో ఉంటుంది. ఆడ పక్కన కూర్చుంటుంది, అక్కడ పక్కన నించుంటుంది, కూర్చుంది. బాలు మహేంద్ర బాలు కాలు తీసుకుంది, ఆమె బట్టతల మీద పెట్టుకుంది. లేడీ కట్టప్ప. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంది, ఆమె బట్టతల ఎట్లా వచ్చింది, బిల్డింగ్ ఎందుకు ఉండిపోయింది, ఆ పాటలో చూసాం. అయిపోయింది. సూపర్. బా ఆ కథ విన్నా కూడా అంత ఆనందంగా వస్తున్నావు అంటే నీ సైడ్ కథ ఎలా ఉంటుందో. ఇంతకీ నువ్వేం సెలెక్ట్ చేసుకున్నావు? స్వీట్ 60. ఏ యు మీన్ రొమాంటిక్ మూవీ? ఆఫ్ కోర్స్. ఓ మై గాడ్, వావ్. ఓపెన్ చేస్తే సపా 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 దారం. ఏది గేట్ లో ఓపెన్ చేస్తానా? దారం దారం దారమా? గుడ్డ పైకి లేచింది. బూజు దులుపుతున్నావు భయ్యా? ఏంటిది? 50 హెలికాప్టర్లు. హెలికాప్టర్లా? పెద్ద మాఫియా గ్యాంగ్ హీరోయిన్ ని కిడ్నాప్ చేశారు. భయ్యా మామూలుగా అడిగితే సుమ్మను కాలేజ్ ఇస్తారు భయ్యా మా వాళ్ళు. 50 హెలికాప్టర్. ఆ హీరోయిన్ ఎవరో కాదు, పిఎం కూతురు, ప్రదీప్ మాచిరాజు వాళ్ళ కూతురు. నో, అమ్మాయికి ఏమీ కాకూడదని దేశంలో ప్రజలందరూ దందాలు రోకోలు అన్ని చేస్తున్నారు. ఓహో. సడన్ గా హెలికాప్టర్ లో గ్యాస్ అయిపోయింది ఏంటి? ఏరోప్లేన్ లో. ఇది ఏరోప్లేనా? పోలీస్ డ్రెస్ లో. నీ ఫేస్ నా దూరం నుంచే దారుణంగా ఉంటుంది. నీ బాడీ, నీ సెన్సార్. ఇదంతా ఫ్లైట్ లోంచే? యా. ఓ పోలీస్ డ్రెస్ లో ఉన్నానా? ఓ మై గాడ్. నువ్వే నడుపుకుంటా వస్తుంది. నేనే నడుపుకుంటున్నాను. అది కూడా అదేమైనా పెట్రోల్ కోసం జీప్ అనుకున్నావా? యువర్ ఓన్ ఫ్లైట్. ఓ దిస్ ఇస్ కాస్ట్లీ పోలీస్. అని ఫ్లైట్ వెళ్తుండగా 50 హెలికాప్టర్ జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం. 50 హెలికాప్టర్లు పేలిపోయి 3 సార్లు పేలి. అప్పుడు హీరోయిన్ ని మీరు పట్టుకొని పారాషూట్ లో స్లో మోషన్ స్లో వస్తున్నారు. అలా ఎసిడిటీ ప్రాబ్లం అనుకుంటా. అస్మాను ఇది అలా వస్తుండగా మీ టచ్ కి అమ్మాయి లవ్ లో పడిపోయింది. అయ్యో దెబ్బ తగిలిటే కాదు, కిందికి వచ్చిన వాళ్ళని ప్రపోజ్ చేసింది. ఏ దారిలే ఖాళీగానే ఉన్నాగా కిందికి వచ్చేసింది. కిందకి వచ్చాక బట్ యూ పట్టించుకోలే. ఎందుకు తెలుసా? డ్యూటీ ఇస్ ఫస్ట్. ఏంట్రా నీ బాధ? నీకు లేదు. ఐ మీన్ నీకు చెవుడు. అప్పుడు చెవుడు. చెవుడు. ఓకే. హీరోయిన్ ని కాపాడినందుకు అమెరికా వాళ్ళు ఆస్కార్ అవార్డు ఇస్తారు. అరే ఆస్కార్ సినిమాలకి ఇస్తారా? ఇది మన సినిమా, మనం ఎట్లనే పెట్టుకోవచ్చు. కట్ చేస్తే ఎవరిని? షార్ట్ ని కట్ చేస్తే 20 మంది టెర్రరిస్టులు పెద్ద పెద్ద గడ్డాలు. సౌండ్ గడ్డాలు 20 అనుభవం అనేసారు నీ మీదకి. అవును 20 వేశారు. ఏమీ కాలేదు, ఎందుకంటే నేను అప్పుడు అక్కడ లేను. రాంగ్ పడి అమ్మాయి మళ్ళీ లవ్ లో పడిపోయింది. సేమ్ హీరోయిన్ సార్. సెకండ్ హాఫ్ వేరే హీరోయిన్. సెకండ్ హాఫ్ వేరే హీరోయిన్ కాదు, హీరోయిన్. అమ్మాయి మళ్ళీ మీకు ప్రపోజ్ చేస్తుంది. ఓ గర్ల్స్ క్రేజీ. అయినా మీరు రిజెక్ట్ చేస్తారు. అప్పుడు మీకు మొలుస్తుంది మూడో చెవు. బ్రేక్. చచ్చింది గొర్రె. సెకండ్ హాఫ్ ఏమవుతుంది? ఓపెన్ చేస్తే ఆగ్రా బాబు పాప్కార్న్ కుంటురికైనా కొనుక్కొని
ఓపెన్ చేస్తే ఇది నాకు తెలుసు, ఎవడో పాలు వెతుకుతున్నాడు. దారం కిందికి వస్తుంది, తెర పైకి లెగుస్తుంది. ఓ ఇది ఇంకా తెర దగ్గర ఉన్నావా? హీరోయిన్ ఆల్రెడీ డాక్టర్ స్టడీ చేసింది, అయితే నీకు ఆపరేషన్ తీసేసింది. దాంట్లో అమ్మాయి 2 చేతులు పోగొట్టుకుంది. ఇప్పుడు మీరు కూడా చేయించుకోవచ్చు ఆపరేషన్, ఏం కాదు, ప్రాబ్లం కాదు. 2 చేతులు పోగొట్టుకుంది. అది చిన్న ప్రాబ్లం అంతే, చేస్తారు. స్మాల్ లేజర్ ట్రీట్మెంట్ అనగా చెడ్డైపోయారు. ఆ 2 చేతులు పోగొట్టుకున్న అమ్మాయిని చూసి నా కోసం ఈ అమ్మాయి 2 చేతులు పోగొట్టుకుంది అనే కాన్సెప్ట్ లో మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఫిక్స్ అవుతారు. ఇప్పుడు ఆమె 2 చేతులు ఎందుకు పోయే? ఆపరేషన్ 2 చేతులు. గ్రాఫిక్స్ కి బాగా ఖర్చు అయింది. చేతులు పడిపోయారు, నువ్వు ఫిక్స్ అవుతావు. వెళ్ళి చాలు చాలు, ఇక్కడ చాలు, నాకు అర్థమైంది. సూపర్ ఫిక్స్, ఈ సినిమా ఫిక్స్. నేను చేసేస్తాను ఈ సినిమా ఫిక్స్. అమ్మ సమస్య క్లాస్ కూడా రావు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. క్లాప్స్ కమ్ ఆన్. అలా చిన్నపిల్లలు దిగ్భ్రాంతికి గురై ఉన్నారు, వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లే. వాళ్ళకి కొంచెం వాటర్ ఏదైనా ఇవ్వండి, వాళ్ళ పిల్లలు పాపం. మనంటే పెద్దవాళ్ళని తట్టుకున్నాం ఇలాంటి కథలు. వచ్చుడు ఇంకా వింతగా చూస్తున్నాడు. దీనికన్నా నా మ్యాథ్స్ క్లాసే కొంచెం దారుణంగా ఉన్నది, అదే బెటర్ ఏమో అనుకుంటాడు. ఇప్పుడు సరదా కాసేపు గేమ్ ఆడదాం, ఓకేనా? సో ఇట్ సైడ్ గేమ్ ఆడడానికి ఇట్ సైడ్ కమాన్ బ్రో, కమాన్ దా. సో ఈ తాడు బోత్ ఎండ్స్ లో మీరు నోట్ తో పట్టుకుంటారు. అండ్ కిందన్న పాడైపోయి బాగా కుళ్ళిపోయిన కజకిస్తాన్ మామిడికాయలు అవి. సో ఆ కజకిస్తాన్ మామిడికాయల్ని ఆ హుక్కు ఈ తాడుకు పెట్టుకుని హ్యాపీగా చేతులతో పట్టుకెళ్లకుండా సైడ్ కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దాకా తీసుకెళ్తారు. ఆ వైట్ లైన్ దాటిన తర్వాత ఆ తాడుకున్న ఆ మామిడికాయని ఆ హుక్కు తగిలిస్తారు. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. అమ్మా కాలు మీద పడితే కాలు ఇరిగిపోద్దా? మెల్లగా మెల్ల 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 ఎగురుతుంది. చూసుకోండి, మామిడికాయ చూసుకోండి. అరే రే, నువ్వు ప్యాంట్ లాక్కునే లోపు టైం అయిపోతుంది. చేత్తో తీసి పెట్టాము. భయ్యా చాలా కష్టంగా ఉంది కదా నీకు, మామిడికాయని హ్యాండిల్ చేయాలి. నేను పట్టుకుంటా, జారకుండా. చేతులు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు ప్యాంట్ పట్టుకో. ఇప్పుడు భయ్యా 2 చేతులు జేబులతో పట్టుకో. అలా పట్టుకో, అది అలా అది అది పెట్టు. నడిస్తే తొందరగా వెళ్తుంది, తొందరగా వెళ్తుంది. బ్యాక్ 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 బ్యాక్. లాస్ట్ వన్, కమ్ ఆన్, రెడీ? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. నువ్వు కింద పడినప్పుడు ప్యాంట్ లాక్కు, ఎందుకైనా మంచిది. ఇద్దరు బాగా కష్టపడ్డారు. వెల్ డన్, సూపర్. ఉగాండా దేశస్తులు 4 పెట్టారు. ఉజ్బెకిస్తాన్ వాళ్ళు ఎన్ని పెడతారో చూద్దాం. 3, 2, 1 గో. గెంతుకుంటే వెళ్ళిపోమ్మా, గెంతుకుంటే వెళ్ళిపోండి, గెంతుకుంటే వెళ్ళిపోండి. అలా వెళ్తే టైం అవుతుంది, ఇలా టైం పడుతుంది. గెంతుకుంటే వెళ్ళండి. ఇంకా వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్.
10, 9. బాగా కష్టపడ్డారు మీరు కూడా, అండ్ మీరు కూడా 4 ప్లేస్ చేశారు. ఇంకొంచెం ఫాస్ట్ స్టార్ట్ ఉంటే వాళ్ళని దాటేవాళ్ళు, బట్ సేమ్ స్కోర్ ఇచ్చారు. బట్ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. బాగా ఎంటర్టైన్ చేశారు అందరినీ, చాలా బాగుంది. అండ్ కథలు చెప్పారు, వర్డ్ గేమ్ ఆడారు, అండ్ అంతోడుగో మామిడికాయలు గేమ్ ఆడారు, డాన్సులు చేశారు, చాలా అద్భుతాలు చేశారు. సో మీ అందరిలోంచి ఒకళ్ళకి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ వస్తుంది, రైట్? సో ఆ ఒక్కళ్ళు ఎవరంటే కాలేజీ బుల్లమ్మో రంగు రంగుల రబ్బర్ బొమ్మో టీనేజీ గుండెల్ని రంగుల రత్నం తిప్పద్దమ్మో బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో ఈ ఏజ్ పోతే రాదు ఎక్కువ ఆలోచించద్దమ్మో. ప్రసన్న, కంగ్రాచులేషన్స్. మా తరఫు నుంచి ఇచ్చిన మొక్క అండ్ దీన్ని నీ ఇంటి దగ్గరలో ఎక్కడొక్కడ పాతి, అండ్ దీంతో పాటు సెల్ఫీ తీసి మాకు పంపించు. అండ్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4కి రామోజీ ఫిల్మ్ సిటీ ఫ్రీ ట్రిప్. కంగ్రాచులేషన్స్. సేవ్ వాటర్, సేవ్ ప్లాంట్స్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా. థ్యాంక్స్ అలాట్. All the best and good luck. May all your dreams come true. Bye-bye. See you. Bye. ప్రదీప్, ఓ ఫీల్, ఓ ఎమోషనల్, అంతకు మించి నీకోసం పుట్టిన చాక్లెట్ నేను. ఐ లవ్ యూ ప్రదీప్. క్వాంటిటీలో ఉన్న వాళ్ళకి మంచి ఫుల్ ఎనర్జీ మ్యాంగో జ్యూస్. ఓహో, మీకోసం ఎలా తినాలి కూడా ట్రై చేసుకుని ఇలా తినాలి.